అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎపిసోడ్ 39. నేను రాజుతో మళ్ళీ ఈ సంగతులన్నీ చెప్పాను. నువ్వేమీ అక్కడి నుండి కదిలే ప్రయత్నం చెయ్యకు. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తప్పవు. మనకు యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మిగిలిన తక్కిన విషయాల్లో అన్నిట్లోనూ ఆవిడ మంచి మనిషే. సరే, కూతుర్ల మంచి చెడ్డలు ఈ పాటికి నువ్వు గ్రహించే ఉంటావు అన్నాడు కొంటిగా. ఓ గమ్మత్తు చేసి ఆ మొండను ఏడిపిద్దాం. దాంతో ఇక ఈ జన్మలో ఇలాంటి పనులెప్పుడూ చేయదు అన్నాడు. ఏమిటి అన్నాను. నీతోటి ఇప్పుడు చెప్పంలే, తర్వాత నీకే అర్థమవుతుంది అన్నాడు. 2 రోజుల తర్వాత నా చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి దానిపైన నా పేరు చిరునామా రాసి నా చేతికిచ్చి, నువ్వు ఈ ప్యాకెట్టు పైతాడు ఇప్పేసి నీ గదిలో పెట్టుకో, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ప్యాకెట్టు బరువుగానే ఉంది. సరే, అతనిచ్చింది ఏంటో చూద్దాం, దాని తమాషా ఏంటో కూడా చూద్దాం అని చెప్పి అతను చెప్పినట్టే పైన తాడు ఇప్పి నా గదిలో ప్యాకెట్ పెట్టుకొని రాజు నేను ఎప్పుడూ వెళ్లే విధంగానే మామూలుగా వచ్చే వేళ కంటే కొంచెం ఆలస్యంగానే వచ్చాం. మేము ఇంట్లోకి ప్రవేశించేసరికే ఇంటావిడి రోదనలు, కూతుర్లు పెడపంపులు వినబడేసరికే మేమిద్దరం వంట ఇంట్లోకి వెళ్ళి ఏమిటేమిటి అని కంగారుగా అడిగాం. ఆవిడ నన్ను చూసి ఆవిడ మరీ అడవడం మొదలెట్టింది. ఏంటమ్మా, ఏం జరిగింది అని పిల్లల్ని అడిగాను. ఏమీ లేదండి, మీ గది తుడుస్తూ సవరిస్తూ అక్కడేదో ప్యాకెట్ కనబడితే ఉంచేదో పారేసేదో తెలియక మా అమ్మ విప్పి లోపలికి చూసింది. అందులో పాము కనబడ్డది. మా అమ్మకు దాన్ని చూసిన భయంతో మూర్ఛ వచ్చింది అని పెద్దమ్మాయి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. నేను నిర్ఘాంతపోయి రాజు ముఖం కేసి చూశాను. ఎంతో సానుభూతితో ఏదో పొరపాటు జరిగినట్టు, అరేరే, ఎంత పొరపాటు జరిగింది, నేను జాగ్రత్తగా దాచు సుమి, ఎవరిని ముట్టుకోవద్దు అని మా పార్వతీశంతో చెప్పాను కూడాను. ఇది మీ దేశంలో దొరికే కొత్త రకం పాము, ఇది మా దేశంలో దొరకదు. అందుకని మా కాలేజ్ మ్యూజియంకి పంపించాలి అని ఎంతో కష్టపడి జాగ్రత్తగా ఉంచమని మా ఫ్రెండు చేతికి ఇచ్చాను. అతను తెలివి తక్కువగా మీ కంటపడేటట్టు పెట్టినట్టున్నాడు. ఇంతకు అది చచ్చిన పామే గనక చచ్చినా అది మనల్ని కరవదు. మా మటుకు మేము చాలా విచారిస్తున్నాం, మీరేమీ అనుకోకండి. మీ అమ్మగారికి ఇక ఏమీ భయం లేదని ఆమెకి ధైర్యం చెప్పండి అని మా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరం ఎంతోసేపు చచ్చేటట్టు నవ్వుకున్నాం. ఇక నీ వస్తువులకేమీ భయం లేదోయ్ అని రాజు అన్నాడు. భలే పని చేశావోయ్, ఇంటావిడికి భలే చికిత్స చేశావు. ఇంటావిడికి ఇక ఈ జన్మలో ఈ తెగులు పుట్టదిక అన్నాను. ఆలస్యమవుతుందని రాజు వెళ్ళిపోయాడు. నేనేమీ వెరగనట్టు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి ఏమీ ఎరగనట్టు ల్యాండ్ లేడీ పక్కన కూర్చుని మీద చెయ్యి వేసి చాలాసేపు సముదాయిచ్చి మళ్ళీ ఓసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి నా గదికి వచ్చాను. దాంతో ఆవిడికి ఎక్కడలేని సంతోషం వచ్చి ఎక్కడలేని కోపం అంతా పోయి, నాయనా సేమ్, ఎంత భయపడ్డాననుకున్నావు, ఆ మంతం అక్కడే ప్రాణం పోతుంది అనుకున్నాను. అది ఖర్చునట్టు కూడా నాకు అనుమానం వేచింది. దాంతో మరీ భయపడ్డాను అంది మళ్ళీ ఒకసారి కళ్ళొత్తుకుంటూ. మీకేమీ భయం లేదండి, ఇంకెప్పుడూ ఇటువంటి తెలివి తక్కువ పని చెయ్యనులేండి. ఇది ఈ పూటే పంపించేస్తాను ఇక్కడి నుండి. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంట్లో నుండి మీరే వెళ్ళకూడదులేండి అన్నాను. అబ్బెబ్బే, ఎంత మాట! ఆ మాట ఎప్పుడూ అనకండి. ఏదేమైనా సరే మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. మీ చదువు పూర్తయ్యి పాస్ అయ్యి డిగ్రీ తీసుకునే వరకు మనమంతా ఏకంగా ఉండవలసిందే అంది నన్ను కౌగిలించుకుంటూ. సరే, మీకు కోపం పోయింది గనక ఈ భయం అంతా పోవడానికి మిమ్మల్ని ఓ పిక్చర్కు తీసుకువెళ్ళాలి, తప్పదు. త్వరగా తయారు కండి అన్నాను. మమ్మల్ని విడిచి మా అమ్మ ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళడం అలవాటు లేదు అంది చిన్నమ్మాయి.
అవును, నిజమే అయింటుంది మరి. ఈ ఇంట్లో చంటిపిల్ల ఉంది మరి. ఏ తల్లి మరకు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తుంది మరి? ఆకలైతే నీకు పాలెవరిస్తారు అన్నాను. దాంతో ఆ అమ్మాయి నా మీదకి ఏదో విసరబోతే గబుక్కున నేను గుమ్మం అవతలికి వెళ్ళి తప్పుకున్నాను. ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ లోపలికి వచ్చి తల్లంటే పిల్లలతో సహా అని వ్యాఖ్యానం చేశాను. మీ అభిప్రాయం ఏదైనా, నాకు తీరిక లేదిప్పుడు అని మూతి ముడుచుకుంటూ చెప్పింది. దాంతో నేను, మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుందిప్పుడు? కనీసం ఆవిడి కోసమైనా మీరు కాస్త శ్రమపడక తప్పదు అని చెప్పి నేను చక్కా పోయాను. ఇక నా జీవిత సౌధానికి శంకుస్థాపన చేసే రోజు వచ్చింది. ఉదయాన్నే రాజు, మా ప్రైవేటు మాస్టర్ కూడా వచ్చారు. వారికి కాస్త టీ ఇచ్చి నేను బట్టలు వేసుకొని బయలుదేరాను వారితో. యూనివర్సిటీ మాకు 1-2 ఫర్లాంగుల లోపలే ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ భవనాలు ఇదివరకు చూసినా మళ్ళీ ఇప్పుడు చూసేసరికి కొంత భయం, కొంత ఆశ్చర్యం కలిగి ఒంట్లో దడొచ్చినట్లుంది. మా మిత్రులు నన్ను లోపలికి తీసుకువెళ్ళి క్లాసులు చెప్పే గదులు, ఉపన్యాసకుల గదులు, ఆఫీసు గదులు, లైబ్రరీ హాలు, సైన్సు ల్యాబొరేటరీలు ఒకటేంటి అన్నిటినీ ఒక్కొక్కటే చూపెట్టారు. చూడ్డానికే గంట పైగా పట్టింది. మన ఊర్లు, మన స్కూళ్ళు, అక్కడి పాకలు, అక్కడ క్లాసులు తలుచుకునేసరికి కంపరం ఎక్కినట్లయింది. అవెక్కడా ఇవెక్కడా, ఈ గదుల్లో హాలులు చూస్తే ఈ హాలుల్లో, ఆ గ్యాలరీల్లో కూర్చుంటే చదువు దానంతటే వస్తుందా అని అనిపించింది. క్లాసుకు పక్కనే ఆయా విషయం చెప్పే ఉపన్యాసకుల గది, దాంట్లో ఈ విషయానికి సంబంధించినవి ఉపన్యాసకులకు ఉపయోగపడేవి కొన్ని వందల పుస్తకాలు బీరువాల్లో అమర్చిబడి ఉంటాయి. క్లాసు హాల్లోకి ప్రవేశించే ముందు మరొక సన్నని నడక బాట ఉంటుంది. దాన్నే కారిడార్ అంటారు. అక్కడే ఒక నౌకరు ఉండి వచ్చిన వాళ్ళ పేర్లు అక్కడే హాజరు పట్టీలో గుర్తుపెట్టుకుంటాడు. దీనివల్ల క్లాసులో ప్రొఫెసర్ పిలవడం కాలయాపన లేకుండా సుఖంగా జరుగుతుందన్నమాట. తర్వాత విద్యార్థులు తొడుక్కొచ్చిన కోట్లు, హ్యాట్లు, గొడుగులు వగైరా అన్నీ కూడా అక్కడ తగిలించడానికి హ్యాంగర్లుంటాయన్నమాట. ఒక్క కాగితం ముక్క కూడా అక్కడెక్కడా పోదు. చలికాలంలో చలి వేయకుండా అన్ని గదులు వెచ్చగా ఉండడానికి ఎవ్వరికీ అడ్డు లేకుండా ఆవిరిగొట్టాలుంటాయి. ఆ తర్వాత తిరిగి తిరిగి అన్నీ చూసి ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు ఫాము తీసుకుని మా ప్రైవేటు మాస్టర్ సహాయంతో అందులో రాయవలసినవన్నీ రాచి అది తీసుకుని రిజిస్టర్ గదిలోకి ఆయన చెప్పిన వ్యక్తికి ఇవ్వడానికి నేను ఒక్కడినే గదిలోకి వెళ్ళాను. నేను ఒక గది లోపలికి వెళ్ళి మా ప్రైవేటు మాస్టర్ చెప్పినట్టు తలుపు మీద నెమ్మదిగా కొట్టాను. ఎస్ అని లోపల నుండి వినబడ్డది. వెంటనే నాకు భయంతో కాళ్ల వెంక వణుకు వచ్చి వెంటనే గది లోపలికి వెళ్ళలేకపోయాను. కమిన్ అని ఈ మాట కొంచెం గట్టిగా వినబడ్డది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని లోపలికి ప్రవేశించాను. గదిలో ఈ పక్కను ఆ పక్కను గోడ ఎత్తున బీరువాలున్నాయి. అవన్నీ కూడా పుస్తకాలతో నిండున్నాయి. కొన్ని సోఫాలు, కుర్చీలు కూడా ఉన్నాయి. దాంతో ఎడం వైపు ఒక ముసలి ఆయన నరిసిన గెడ్డం, మెరిసిన మూతితో కళ్ళకు కలద్దాలు పెట్టుకొని ఏవేవో కాగితాలు చూస్తూ కూర్చుని ఉన్నాడు. నేనొచ్చిన అరక్షణానికి తల ఎత్తకుండానే కూర్చో అన్నారు. నాకు ఆపాదమస్తకం, ఒళ్ళంతా చల్లబడిపోయి చలిజరం వచ్చినట్లయింది. నేను కూర్చోకుండా అలాగే నిలబడ్డాను. మరో క్షణానికి ఆయన తలెత్తి నన్ను మెల్లగా చూశారు. నేను అని అనుకోలేదు ఆయన. కాలేజీకి సంబంధించి ప్రొఫెసరో లేకుంటే హెడ్ మాస్టరో ఇంకెవరైనా వచ్చుంటారు అని అనుకుంటారు ఆయన. నా వంక ఒక లిప్తకాలం ఎగాదిగా చూసి నవ్వుతూ, ఏమనాయనా, నేను నీకు చేయవలసిన సహాయం ఏంటి అన్నారు. వాట్ బాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారు. నేను మాట్లాడలేక ఏం చెయ్యాలో చెప్పాలో తోచక ఈ దేశాచారం మర్చిపోయి ఆయనకి వినబడకుండా నమస్కారం అన్నాను చేతులు జోడించి. ఆయన మళ్లీ మందహాసంతో కళ్ళల్లో ఆదరణ, కరుణ వ్యక్తం చేస్తూ కూర్చీలో తనకేమీ తొందరలేదు అన్నట్టు వెనక్కి జార్లపడి, ఏమినాయనా, ఏంటి సంగతి, నీకేమీ భయం లేదు చెప్పు అన్నాడు. ఆయన మాటలు, ఆయన కంఠంలో స్వరం, ముఖంలో మందహాసం చూస్తే నా పైనేదో అమృతం చిలికినట్లయింది.
నేను ఇండియా నుండి కొత్తగా వచ్చానండి. ఇక్కడ ఎంట్రన్స్ పరీక్ష కూడా పాస్ అయ్యాను కూడాను. ఎంఏ క్లాస్లో చేరదామని వచ్చాను అన్నాను ఎలాగో ధైర్యం తెచ్చుకుని. అలాగా, చాలా సంతోషం. ఏది నీ ఎంట్రన్స్ పాస్ అయిన సర్టిఫికేట్ చూపించు అన్నారు. ఆయన నా మార్కులు అవి చూసి, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం, ఇక్కడ చేరడానికి ఫారం ఒకటి రాసివ్వాలి అన్నారు. అది తెచ్చానండి అంటూ ఫారం ఒకటి ఆయనకు చూపెట్టాను. బాగుంది, చాలా బాగుంది, రిజిస్టర్ ఆఫీసు ఈ పక్కనే ఉంది, అందులోకి వెళ్ళి నీ పని పూర్తి చేసుకోవచ్చు, నీకు తెలియక ఈ గదిలోకి వచ్చుంటావు అన్నారు. అప్పటికి కాస్త తెలివి తెచ్చుకొని, థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ సారీ సార్ అని మళ్ళీ నమస్కారం చేసి, మళ్ళీ పొరపాటు చేశాను కదా అనుకుని మళ్ళీ వెనక్కి చక్కా వచ్చి పక్క గదిలోకి వెళ్ళి నా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాను. దాంతో నాకు నేనొక ఇడింబరో విద్యార్థిని అయ్యాను కదా అని ఒక తృప్తి, ఆనందం కలిగి వికసిత వదనంతో బయటికి వచ్చి మా ప్రైవేటు మాస్టర్ని రాజును కలిసి జరిగిన సంగతంతా వారికి మనవి చేశాను. ఆరిని ఇల్లు బంగారంగాను మళ్ళీ పప్పులో కాలేశావు అన్నాడు రాజు. మొత్తం మీద నీ బాపన గుణం పోనిచ్చుకున్నావు కాదు అన్నాడు నవ్వుతూ రాజు. ఏం పర్వాలేదు, నువ్వు మొదటి వెళ్ళిన గది అక్కడి వైస్ ఛాన్సలర్ది. ఈ కనబడుతున్న కాలేజీ అంతా ఆయందే. ఆయన చాలా మంచివాడు, కరుణార్ధ హృదయుడు అని మా ప్రైవేటు మాస్టర్ గారు అన్నారు. ఇప్పటికి 12 దాటింది. మనం ఇక్కడుండే హోటల్కి వెళ్ళి లంచ్ తీసుకుందాం అన్నాడు రాజు. కదా, అస్తూ అని బయలుదేరాం. మా మాస్టర్ గారు మటుకు, ఎందుకు అనవసర ఖర్చు, ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళిపోదాం అన్నారు. అప్పుడు రాజు, అక్కడ కూడా ఖర్చు తప్పదు కదా, ఈవేళ పార్వతీశం గారు యూనివర్సిటీలో చేరిన వేళ గనక ఈ రోజు మటుకు బయట భోంచేద్దాం, ఖర్చులు మటుకు పార్వతీశం గారే భరిస్తారు, ఎందుకంటే ఈ రోజు కాలేజీలో చేరిన రోజు కాబట్టి పార్టీ మొత్తం పార్వతీశం గారిదే అన్నాడు రాజు చప్పట్లు కొడుతూ. ముగ్గురం నవ్వుకొని కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వైపు బయలుదేరాం. ఇక ఆ తర్వాత ఏమైంది, తర్వాత నా ఎంఏ ఎలా సాగింది, అందులో నేను పడ్డ కష్టాలేంటి, ఇవన్నీ కూడా వినడానికి చాలా తమాషాగా ఉంటాయండి. ఇవన్నీ కూడా ముందు ముందు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అదేనండి గంటను కూడా కొట్టండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. ఏంట్రా పిల్లలు, ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.